రేపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్రం అఖిల పక్షాల సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు నేతృత్వంలో అఖిల పక్ష సమావేశం ప్రారంభమైంది. ఇక పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిల పక్ష నేతలు కేంద్రం కోరింది. రేపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఇక పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్ష నేతలను కేంద్రం కోరనుంది. రేపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్ష నేతలను కేంద్రం కోరనుంది. ఇక ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, జేడీ నడ్డా, కిరణ్ రిజిజు హాజరయ్యారు. హోంమంత్రి అమిత్ షా, జేడీ నడ్డా, కిరణ్ రిజిజు హాజరయ్యారు. ఇక జైరాం రమేష్, లావు కృష్ణదేవరాయలు, బాలశౌరి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున జైరాం రమేష్, గౌరవ్ గగోయ్, ప్రమోది తివారీ హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతతో ఈ యొక్క అఖిలపక్ష సమావేశం కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా రేపటి నుంచి జరిగేటువంటి శీతాకాల పార్లమెంట్ సమావేశం సంబంధించినటువంటి అంశాలపై కూడా వీరు సుదీర్ఘంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటు పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేటువంటి విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి విపక్ష పార్టీలకి ఇటు కేంద్రం కోరేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో మాత్రం గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొని అనేక అంశాలపై కూడా చర్చించాలని చెప్పేసి కూడా గతంలో ఆందోళన కూడా దిగినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు రేపటి నుంచి జరిగేటువంటి ఈ యొక్క శీతాకాల సమావేశంలో మాత్రం సజావుగా జరిగేందుకు అందరూ కూడా సహకరించాలి, అందరూ కూడా అవకాశం కూడా కల్పిస్తామని చెప్పేసి కూడా ఇటు కేంద్రం వీరికి సూచించేటువంటి అవకాశం కనిపిస్తుంది. డిసెంబర్ 1 నుంచి 19 తారీఖు వరకు కూడా ఈ యొక్క పార్లమెంట్ శీతాకాల సమావేశం కూడా జరుగుతాయి. ఇందులో 10 బిల్లులకు సంబంధించినటువంటి అంశాలపైనే కీలకంగా చర్చ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అణు ఇంధనం బిల్లు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, కార్పొరేట్ చట్ట సవరణ బిల్లు, దాంతో పాటు సెక్యూరిటీ మార్కెట్ కోడ్ బిల్లుతో పాటు ఇటు జాతీయ రహదారుల సవరణ బిల్లుతో పాటు ఇంకా కొన్ని బిల్లులు కూడా పార్లమెంట్ ముందు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ బిల్లులపై కూడా చర్చ జరిగిన తర్వాత ఆమోదం కూడా తెలిపేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం కొన్ని అంశాలపై ఖచ్చితంగా డిమాండ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే
పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఈ సిర్ అనే అంశాలు అంటే ఓటర్ల సవరణ జాబితా సంబంధించినటువంటి అంశాలపై కూడా వీరు ఆందోళన కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క సిర్ అనేది కూడా ఇంప్లిమెంట్ కూడా కావడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి అంశాలతో పాటు ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు సంబంధించినటువంటి అంశాలపైనే ఇటు అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆందోళన చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మరోవైపు అదాని సంబంధించినటువంటి ఆ అంశాలపైన కూడా ఇటు ఆందోళన చేసేందుకు కూడా అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సిద్ధమైనట్టు కూడా తెలుస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో ఉన్నటువంటి పొల్యూషన్ సంబంధించినటువంటి విషయాలపైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలోనే రాహుల్ గాంధీ ఢిల్లీ పొల్యూషన్ సంబంధించినటువంటి ఒక వీడియోని కూడా విడుదల కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఢిల్లీ ప్రజలు పొల్యూషన్ తోటి కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు చాలా మందికి ఆరోగ్యకరంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి పొల్యూషన్ ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, ఖచ్చితంగా కూడా ఈ యొక్క రెండు సభలో కూడా చెప్పాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా అనేక కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావన కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు జరగబోయేటువంటి ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో మాత్రం అందరూ కూడా సహకరించాలి. పూర్తి స్థాయిలో కూడా కేంద్రం కూడా మీకు మద్దతు కూడా తెలిపేటువంటి అవకాశం ఉన్నాయి. చేసేటువంటి నిర్ణయం అంటే ఈ బిల్లులకు సంబంధించినటువంటి విషయాలు కూడా అందరూ సహకరించి ముందుకు కూడా వెళ్దామని చెప్పేసి కూడా ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కోరేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.